ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 91వ శ్లోకము. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 91వ శ్లోకము. ఆద్యా అవిద్యా హృద్గతా నిర్గతాసి ద్విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. శ్లోకము మరొకసారి. ఆద్యా విద్యా హృద్గతా నిర్గతాసి విద్యా హృద్యా హృద్గతా త్వత్ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్పదాబ్జం భావే ముక్తేర్భాజనం రాజమౌళే. అనువాద పద్యము. సదయా నీ దయచే హృదాద్య భరితాజ్ఞానము నిర్మూలమై. సదయా నీ దయచే హృదాద్య భరితాజ్ఞానము నిర్మూలమై. హృదయ గ్రంథి విభేదమును జలుపు సౌహృద్భావనా జ్ఞానమే ఉదయం వయ్యే. హృదయ గ్రంథి విభేదమును జరుపు సౌహృద్భావనా జ్ఞానమే ఉదయం వయ్యే. శుభప్రదం మౌచు మోక్షోపాయమైనట్టి నీ పదపద్మంబులగొల్తు నేను మదిలో బాలేందు చూడామణి. శ్లోకము యొక్క తాత్పర్యము. చంద్రశేఖర, నీ దయ వలన నా అజ్ఞానము తొలగిపోయి సుజ్ఞానము కలిగినది. సంపత్కరము మోక్షప్రదము అగు నీ పాదయుగ్మమును సేవించెదను. శ్లోకము యొక్క వివరణము. భగవద్గీతలో చివరిదైన మోక్ష సన్యాస యోగంలో అర్జునుడు చిట్ట చివరకు నష్టో మోహః స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నీ అనుగ్రహం వలన మోహము నశించి స్మృతిని మళ్ళీ పొందాను. స్థిరత్వం చేకూరింది. సందేహాలు పోయాయి. నువ్వు చెప్పినట్లే చేస్తాను అని అంటాడు. అలాగే ఈ శివానందలహరి స్తోత్రము చివరకు వస్తుంటే శంకర భగవత్పాదులు కూడా పూర్తిగా అట్లాంటి అర్థమే వచ్చే విధంగా ఈ 91వ శ్లోకంలో ఇన్నాళ్లుగా చేసిన సాధనల వలన నీ అనుగ్రహం వలన నా అదృష్టం పండి ఎన్నో రోజుల నుండి హృదయమంతా నిండి ఉండి హృదయ గ్రంథిని హరించినట్టి అజ్ఞానం పూర్తిగా తొలగిపోయింది. ప్రస్తుతం హృదయం నిండా విద్యాగంధమే నిండి ఉంది. మంగళకరము మోక్షప్రదము అయిన నీ పాదపద్మాన్నే నిత్యము సేవిస్తాను అన్నారు. హృదయ గ్రంథి విభేదనం జరిగితే వచ్చే శుభ పరిణామాలను భిద్యంతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయాః క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అనే శ్లోకంలో చెబుతారు. హృదయ గ్రంథి విభేదనం జరిగితే సర్వ సంశయాలు తీరి వైవిధ్యంగా ఉండే వాటి మధ్య సమన్వయము కుదురుతుంది. కర్మబంధాలు అన్నీ నశిస్తాయి. స్థూల సూక్ష్మ బ్రహ్మాండ పిండాండ సమన్వయ దృష్టి ఏర్పడుతుంది అని ఈ శ్లోకార్థము. అయితే శంకర భగవత్పాదుల హృదయంలో ఇంతకు ముందు వరకు అజ్ఞానం నిండి ఉన్నదా అనే అనుమానం రాకూడదు. ఈ శివానందలహరిని అర్థం చేసుకుని చదువుతూ ఉంటే చివరకు వచ్చేటప్పటికీ
హృదయ గ్రంథి విభేదనం జరిగి పైన తెలిపిన శుభ పరిణామాలు మనకు చేకూరుతాయి అని పాఠకులకు శంకరుల ఉపదేశం అన్నమాట. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 91వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.